ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్దకం పంచమం స్కందమాతేతి షష్టమం కాత్యాయనీతి చ సప్తమం కాళరాత్రి చ మహాగౌరితి అష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తిత. మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒక్కటే, అలంకారాలు వేరైనా అమ్మదయ అందరి మీద ఒక్కటే. అత్యంత ప్రీతిపాత్రంగా వైభవంగా నిర్వహించే పండుగలలో దసరా ఒకటి. మధుకైటబుల సంహారం చేసేటప్పుడు అమ్మవారు 10 తలలు 10 కాళ్లతో నల్లని రూపంలో మహాకాళిగా అవతరించి విష్ణుమూర్తికి సహాయం చేసింది. తర్వాత సింహవాహినిగా మహిషాసుని వధించింది. మహాసరస్వతి రూపంలో శుంభ నిశుంభలను సంహారం చేసింది. చండ ముండ అనే రాక్షసులను సంహరించి చాముండేశ్వరి అనే పేరు తెచ్చుకుంది. కంస సంహారానికి నంద అనే పేరుతో నందుని ఇంట జన్మించి శ్రీకృష్ణుడికి సహాయం చేసింది. ఒక రాక్షసుని సంహారం చేస్తున్నప్పుడు ఆ అమ్మవారి దంతాలు రక్తసిక్తం అవ్వడం వల్ల ఆమెకు రక్తదంతి అన్న పేరు వచ్చింది. లోకాలు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ప్రజల బాధను ఆ జగన్మాత చూడలేక వారికి శాఖలు ఫలాలు ఇచ్చి శాకాంబరిగా మారింది. దరుడు అనే రాక్షసుని సంహరించి దుర్గా అనే పేరు తెచ్చుకుంది. అంటరానితనం పారద్రోలడానికి మాతంగిగా అవతరించింది. తర్వాత అరుణుడు అనే రాక్షసుణ్ణి 9 సహాయంతో హతమార్చి బ్రాహ్మరి అనే పేరు తెచ్చుకుంది. అందువల్ల ఆ జగన్మాతను 9 రూపాలలో అర్చించాలి. క్రూరుడైన రాక్షసుని సంహరించి అందరికీ ఆనందాన్నిచ్చింది ఆ జగన్మాత. శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, స్కందమాత, చంద్రగంట, కాత్యాయిని, కాళరాత్రి, గౌరీ, సిద్ధిదాత్రి అను పేర్లతో నవదుర్గలుగా ఆవిర్భవించి మనల్ని ఆదుకుంటోంది ఆ జగదాంబ. ఈ సంవత్సరం నవరాత్రులు అక్టోబర్ 17న మొదలవుతున్నాయి. అనగా నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మొదలవుతాయి. ఏ రోజు అమ్మవారు ఏ అలంకారంతో దర్శనమిస్తారో, నైవేద్యంగా ఏమి నివేదించాలో తెలుసుకుందాం. దసరా సందర్భంగా అమ్మవారిని 9 అలంకారాలతో పూజించుకుంటాం. అమ్మలగన్న అమ్మ ఆ దుర్గమ్మ. మన తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారు అంటే విజయవాడ కనకదుర్గమ్మే. ఈ అమ్మవారిని దసరాల్లో మొదటి రోజున అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అశ్విని నక్షత్రం ఉన్న రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఇలా అలంకరించడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే పూర్వం విజయవాడని విజయవాటిక అని పిలిచేవారు. అర్జునుడు ఇక్కడే శివుని కోసం ఘోర తపస్సు చేసి శివుడి నుంచి పాశుపతాస్త్రాన్ని పొందాడు. అందుకని ఆ ప్రాంతానికి విజయవాటిక అనే పేరు వచ్చిందని స్థల పురాణం. ఒకప్పుడు ఈ విజయవాటికను మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. అతడు దేవి భక్తుడు. మాధవవర్మ పాలనలో రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. అతడు ధర్మాత్ముడు కూడా. ఒకరోజు ఆ రాజ్యంలో ఒక దుర్ఘటన జరిగింది. మాధవవర్మ కుమారుడు రథం మీద తిరుగుతుండగా ఆ రథం కింద ఒక పసిబాలుడు పడి చనిపోయాడు. పొరపాటున జరిగినా కూడా అది ఒక పిల్లవాడి ప్రాణాన్ని బలిగొంది. అందుకు రాజుగారు తన కొడుకుని కూడా చూడకుండా అతనికి మరణశిక్ష విధించాడు. మాధవవర్మ నిజాయితీకి అమ్మవారు చాలా సంతోషించారు. దాంతో ఆ రాజ్యమంతా బంగారు వర్షం కురిపించింది అమ్మవారు. అప్పటి నుంచి ఆ అమ్మవారిని కనకదుర్గగా పిలుస్తున్నారు. ఆవిడ అనుగ్రహం ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందని నమ్ముతారు. దసరా మొదటి రోజున అమ్మవారిని బంగారపు ఆభరణాలతో అలంకరించి ఆమెని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పూజిస్తారు. ఈ అలంకారాల్లో ఉన్న అమ్మవారిని చూసినా పూజించినా ఇంట్లో ఉన్న దరిద్రమంతా నాశనమవుతుంది. ఈ అమ్మవారిని విజయదశమి మొదటి రోజు అంటే 17వ తారీఖున అమ్మవారిని పూజించి అమ్మవారికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు, పరమాన్నం, సజ్జప్పాలు నైవేద్యంగా పెట్టాలి. ఇక 2వ అవతారం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే.